హాయ్ ఫ్రెండ్స్, లెఫ్ట్ ఓవర్ చపాతీతో ఇలా టేస్టీ రెసిపీ చేసుకుందాం. ఇంట్లో మిగిలిపోయిన చపాతీలు ఉంటే వేస్ట్ చేయకండి. ఇలా ఒక్క సూపర్ టేస్టీ స్నాక్స్ లాగా మార్చుకోవచ్చు. మిగిలిపోయిన చపాతీలు రోల్గా చేసి కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేస్తూ ఇలా కట్ చేస్తే లాంగ్గా ఇలా నూడిల్స్ లాగా రావాలి. అలా వచ్చేలాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు పెద్ద సైజ్ క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి, పొడుగుగా. తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ను తీసుకొని పొడుగు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి బాగా వేగాక పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ రంగు వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మధ్యలో కలుపుతూ మంచిగా మాడనివ్వకుండా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చపాతీని అందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వేసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ మసాలా వేసుకోవాలి పైనుంచి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. షేజ్వాన్ చట్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిసేపు. అంతే అండి, టేస్టీ లెఫ్ట్ ఓవర్ చపాతీతో ఇలా స్నాక్స్ సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.